పిల్లలకు, పెద్దలకు శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్‌లో చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇలాంటి డ్రై ఫ్రూట్స్‌ని ఉపయోగించి పొడి చేసుకుంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. అదేవిధంగా ఇడ్లీ, దోసల్లో నంచుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు, వేయించిన కొమ్ము శనగలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, అదేవిధంగా ఫ్లేక్స్ సీడ్స్. వీటితో పాటు మన ఇంట్లో ఇంకా ఏవైనా నట్స్ ఉంటే వాటిని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకొని వాటిని కూడా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ పొడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.